2025 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం తర్వాత భారత ఉమెన్స్ క్రికెట్ జట్టు సభ్యులు పొందిన అవార్డులు మరియు బహుమతుల గురించి తెలుసుకుందాం. బీసీసీఐ 51 కోట్లు ఇచ్చింది. ఇవి ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి మరియు సెలెక్టర్లకు పంపిణీ చేశారు. ఐసీసీ $4.4 మిలియన్ ఇచ్చింది. ఇది వరల్డ్ కప్ విజయం కోసం అధికారిక ప్రైజ్ మనీ. స్టేట్ గవర్నమెంట్స్ 10 కోట్ల దాకా ఇచ్చాయి. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాలు తమ రాష్ట్ర ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు ప్రకటించారు. కార్పొరేట్ సంస్థలు 5 కోట్ల పైన ఇచ్చాయి. రిలయన్స్, జేఎస్డబ్ల్యూ, టాటా గ్రూప్ వంటి సంస్థలు బోనస్లు మరియు ఎండోర్స్మెంట్లు ఇచ్చాయి. హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలి వర్మ వంటి ఆటగాళ్లకు కార్లు బహుమతిగా ఇచ్చారు. సూరత్కు చెందిన జ్యువెలర్ ప్రతి ఆటగాళ్లకు ప్రత్యేక డైమండ్ పెండెంట్ బహుమతిగా ఇచ్చాడు. కొంతమంది ప్లేయర్స్ను పద్మ అవార్డుల కోసం నామినేట్ చేశారు. కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పదోన్నతులు ఇచ్చారు. దీప్తి శర్మ ఫైనల్లో 5 వికెట్లు తీసినందుకు ప్రత్యేక నగదు బహుమతిని పొందారు. షఫాలి వర్మ ఫైనల్లో టాప్ స్కోరర్గా నిలిచినందుకు హర్యానా ప్రభుత్వం 1 కోటి మరియు లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చింది. అమన్జోత్ కౌర్ ఫైనల్లో అద్భుతమైన క్యాచ్ పట్టి మూమెంట్ ఆఫ్ ది ఫైనల్గా ఎంపికైనందుకు పంజాబ్ ప్రభుత్వం 50 లక్షలు బహుమతిగా ఇచ్చింది. భారత మహిళా జట్టు తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్ను గెలుచుకుంది. నేవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ర్యాలీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, అభినందన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విజయం స్పాన్సర్షిప్, మీడియా కవరేజ్, గ్రాస్ రూట్ మద్దతును పెంచే అవకాశం ఉంది.